Hello everyone, welcome back to my channel Niharika Manoj. I am back with one more beautiful vlog. మా యానివర్సరీ సెలబ్రేషన్కి నేను మా నిక్కి మా ఆడపడిచి ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేసింది. దానికోసం మేము త్రిపుర రిసార్ట్స్కి వెళ్ళాము. అక్కడ ఏం చేసాము అనేది ఈ వ్లాగ్లో నేను షూట్ చేయడం జరిగింది. ఫస్ట్ అయితే అక్కడికి మా తాండూరు నుండి 1.5 hours పడుతుంది. నాకు తెలిసి హైదరాబాద్ నుంచి కూడా సేమ్ డిస్టెన్స్ లేదా లెస్ ఉండొచ్చు. అండ్ ఇది వచ్చేసి త్రిపుర రిసార్ట్స్. దీని లొకేషన్ వచ్చేసి శంకర్పల్లిలో ఉంది. త్రిపుర రిసార్ట్స్ అనేది అవుట్స్కట్స్లో ఉంటుంది మనకి. అండ్ ఇక్కడ వచ్చేసి స్టే ఉంటుంది, లేదంటే మనం నైట్ స్టే ఉంటుంది, లేకపోతే మార్నింగ్ స్టే ఉంటుంది. మేమైతే మార్నింగ్ స్టే తీసుకున్నాము. మార్నింగ్ స్టేకి వాళ్ళు బ్రేక్ఫాస్ట్, లంచ్ అండ్ స్నాక్స్ ప్రొవైడ్ చేస్తారు. ఈవినింగ్ స్టే ఆర్ నైట్ స్టేకి లంచ్, డిన్నర్, నెక్స్ట్ డే బ్రేక్ఫాస్ట్ అనేది ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఇది వచ్చేసి చాలా చాలా బాగుంది రిసార్ట్. అండ్ బాగా టైంపాస్. దీనికి మినీ మాల్దీవ్స్ అనే ట్యాగ్ లైన్ వచ్చేసింది. యూట్యూబ్లో ఎక్కడ చూసిన త్రిపుర రిసార్ట్స్ అంటే మినీ మాల్దీవ్స్ అని చెప్తున్నారు. ఇది వచ్చేసి రిసెప్షన్. అండ్ ఇక్కడ మనం ఎంజాయ్ చేయడానికి చాలా ఉంది. మనం కపుల్ వచ్చినా లేదంటే ఫ్యామిలీతో వచ్చినా ఎంజాయ్ చేయడానికి బాగుంటుంది. రెయిన్ డ్యాన్స్ ఉంది, స్విమ్మింగ్ ఉంది, అండ్ బఫే సిస్టంలో మనకి ఫుడ్ ఉంది, ఎంతైనా ఫుడ్ తినొచ్చు. అండ్ స్నాక్స్ ప్రొవైడ్ చేస్తారు. అండ్ బోటింగ్ కూడా ఉంది, చూస్తున్నారు కదా మీరు. అండ్ లొకేషన్ వచ్చేసి పిక్చర్స్ తీసుకోవడానికి, రీల్స్ చేయడానికి అయితే సూపర్గా ఉంది. అండ్ ఇక్కడ ఫుడ్ విషయానికి వస్తే వెజ్ అండ్ నాన్ వెజ్ సపరేట్ ఉంది. వెజ్కి ఆటోమేటిక్గా అక్కడ చేసి పెట్టుంటారు, మన ఇష్టం వచ్చినంత తినొచ్చు. నాన్ వెజ్ స్టార్టర్స్కి కొంచెం వెయిటింగ్ ఉంటుంది. నాన్ వెజ్ స్టార్టర్స్ అయినాక మళ్ళీ నాన్ వెజ్ బిర్యానీ అవి అయితే మనం డైరెక్ట్గా తినొచ్చు. అండ్ ఇక్కడికి మేము మార్నింగ్ అరౌండ్ 11-12కి వెళ్ళాం. లేట్ అయింది. కొంచెం ఎర్లీగా వెళ్ళుంటే ఇంకా ఎక్కువసేపు మనం స్టే చేయడానికి అవకాశం ఉండేది. ఇక్కడ వచ్చేసి ఇది వచ్చేసి రెస్టారెంట్ హాల్. ఇది కూడా చాలా బాగుంది. సెంట్రల్ ఏసీ ఉంది. చాలా హ్యాపీగా ఉంది. సమ్మర్లో వెళ్ళాం కాబట్టి. అండ్ వాటర్ బోటింగ్ నేను ఇంతకుముందు చెప్పాను కదా, ఇది వాటర్ బోటింగ్ వచ్చేసి. అండ్ నైట్ వ్యూ వచ్చేసి దీన్ని నేను షూట్ చేయడం అనేది జరిగింది. అండ్ మనకి ఎంట్రన్స్లోనే వెళ్తుంటే ఇక్కడ అమ్మ పాపను వెతుకున్న ఒక మంచి పిక్చర్ అనేది ఉంది. ఇక్కడ బ్యూటిఫుల్ పిక్చర్స్ అనేది మనం తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ నుంచి రిసెప్షన్కి వెళ్ళి మేము టికెట్స్ బుక్ చేసుకోవడం జరిగింది. దాన్ని తీసుకొని వెళ్ళాము. అండ్ ఇక్కడ మనకి బయట చిన్న బర్డ్స్ని పెట్టారు. ఆ బర్డ్స్తో కొంచెం సేపు మేము టైం స్పెండ్ చేసాము. అండ్ పిల్లలు ఇది చాలా బాగా ఎంజాయ్ చేశారు ఈ ప్లేస్ని. అండ్ ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాము. ఫస్ట్ ఏమేమి ఉన్నాయి లొకేషన్స్ చూద్దాము అనుకొని ఫస్ట్ అయితే లంచ్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు అడిగారనమాట, ఇప్పుడే తింటారా లంచ్ అంటే. ఇంకా టైం కాలేదని ఇంకొద్దిసేపు అలా తిరిగి తర్వాత తింటామని మొత్తం ఒకసారి అంత వ్యూ ఒకసారి లుక్ చూసుకొని వచ్చాము అన్నట్టు. అయితే అక్కడ ఒక ఈవెంట్స్ కూడా ఉంది. దీంట్లో ఒక హల్దీ ఫంక్షన్ జరుగుతుందన్నమాట. అది కొంచెం సేపు టైం స్పెండ్ చేసాము. అండ్ ఇక్కడ ఉయ్యాలలు ఉన్నాయి. ఉయ్యాలలో అయితే చాలా టైంపాస్ ఉంది. ఈ లొకేషన్ అయితే చాలా పర్ఫెక్ట్ పిక్చర్స్కి. ఈ లొకేషన్ చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ మేము చాలాసేపు ఇక్కడనే గడిపామన్నమాట. అండ్ ఇక్కడ నుంచి లొకేషన్కి వెళ్తుంటే మనకు ఈ గ్రీనరీ అనేది చాలా బాగుంది. అండ్ ఇక్కడ ఏమంటారు, స్విమ్మింగ్ పూల్ పక్కన మనకి కొంచెం లాన్ లాగా ఉంది. అక్కడ మనం ఈవినింగ్ పూట అయితే బాగా ఎంజాయ్ చేయొచ్చు. మేము సమ్మర్లో కదా కొంచెం వేడిగా అనిపించింది. అండ్ ఇక్కడ ర్యాబిట్స్ అనేవి చాలా బాగున్నాయి. చాలా ర్యాబిట్స్ ఉన్నాయి. దానికి క్యారెట్స్ వేస్తూనే ఉన్నారు. చాలా క్యూట్గా అనిపించాయి. అండ్ స్విమ్మింగ్ పూల్లో వచ్చేసి అక్కడ పిల్లలు అస్సలు వాళ్ళ పేరెంట్స్ రండి అంటే కూడా వాళ్ళు అస్సలు వినకుండా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. మేమైతే చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి జస్ట్ అలా కూర్చొని కొద్దిసేపు అక్కడ గడిపాము. అండ్ వాటర్లో చాలా బాగుంది స్విమ్మింగ్ పూల్లో. అండ్ స్విమ్మింగ్ పూల్ అయిపోయాక మేము రెస్టారెంట్కి వచ్చేసాము. రెస్టారెంట్కి వచ్చి నాన్ వెజ్ స్టార్టర్స్ కోసం వెయిట్ చేస్తున్నాము. అండ్ లంచ్ అయితే చాలా ఓకే. నాన్ వెజ్తో పోలిస్తే వెజ్ బాగా అనిపించింది. బట్ ఓకే, మంచిగా అనిపించింది. హ్యాపీగా కడుపు నిండా తినేసాము. అండ్ తిన్నాక కొద్దిసేపు మళ్ళీ వాకింగ్ చేసి కొద్దిసేపు ఉయ్యాలలో పిల్లల్ని ఎంజాయ్ చేసుకుంటూ గడిపేసామన్నమాట.
ఈ లొకేషన్ అయితే చాలా బాగా నచ్చింది. అందుకే నేను చాలా రిపీటెడ్‌గా ఆ లొకేషన్‌ని షేర్ చేశాను. అండ్ మా పాప వచ్చేసి ఈ క్రాడిల్‌ని చాలా బాగా ఎంజాయ్ చేసింది. అండ్ నెక్స్ట్ మేము మా ఫ్యామిలీ అందరం కలిసి బోటింగ్ చేశాము. నిక్కీ అండ్ మా మామయ్య ఒక బోట్‌లో అండ్ నేను, మా ఆయన, మళ్ళీ మా అత్తమ్మ గూడా నెక్స్ట్ బోటింగ్ అనేది చేశాము. బోటింగ్ చాలా హ్యాపీగా, ఈజీగా అనిపించింది. ఎందుకంటే అది పూల్ కదా! మనకి ఎక్కువ లోతు లేదు. బట్ పెడల్ సిస్టమ్ గదా! కొంచెం ఎండకి బానే కష్టం అనిపించింది. మా పాప అయితే ఈ బోటింగ్ చేసేటప్పుడు చాలా భయపడింది. చాలా ఏమంటారు, మనం ఫ్యామిలీ తోటి వెళ్ళి టైమ్ స్పెండ్ చేయడానికి బావుంటుంది. బట్ ప్రైజెస్ వచ్చేసి కొంచెం కాస్ట్‌లీగా ఉన్నాయి. కనుక్కొని మనం వెళ్ళొచ్చు. నైట్ స్టే అయితే ఇంకా బావుంటుండే. ఎందుకంటే నైట్ వ్యూ అనేది లైటింగ్స్‌లో అదంతా బావుంటుంది అని అనిపించింది మాకైతే. నెక్స్ట్ టైమ్ ఎప్పుడైనా ప్లాన్ చేసినప్పుడు నైట్ వెళ్దామని అనుకున్నాము. అండ్ ఫైనల్లీ మేము కేక్ కట్ తోటి మా సెలబ్రేషన్స్ అనేవి అయిపోవచ్చాయి. అండ్ కేక్ కట్ చేసి ఫ్యామిలీతో మంచిగా ఫుడ్ అనేది ఎంజాయ్ చేశాము. అండ్ ఈ విధంగా మా యానివర్సరీ అనేది ఈసారి ఇలా గడిచిపోయింది. Thank you for watching my video. Please do subscribe, like, share and comment for more and more beautiful videos. Bye.